ఈ దీపావళి పండుగ కూడా చాలా విశిష్టంగా చెప్పుకుంటాం. తెలంగాణలో అయితే కేదారేశ్వర వ్రతం అని ఇట్లాంటివన్నీ చేస్తుంటారు. ఏంటి దాని విశిష్టత అసలు మనకు దీపావళి? దీపావళి అనగానే మనకు 3 విషయాలను మనకు మదిలో మెదులుతాయి. గురుజీ. మొదటిది ఏంటిది? దీ లక్ష్మీ కుబేర వ్రతం. అచ్చా. రెండవది హారతులు. హ్మ్. మూడవది దీపావళి, లక్ష్మీ పూజ, అదేవిధంగా కేదారేశ్వర వ్రతం. ఈ 3 అంటే దీపావళి అనగానే అవును. మన మదిలో మెదిలేటువంటి 3 అంశాలు. ఓకేనా? అసలు దీపావళి అంటే ఏందో తెలుసుకుందాం ముందుగా. దీపావళి అనగానే ఏం చెప్తాము? మనకి వలి అంటే వరస అండి. వరస, దీపాల దీపాల వరస అంటారు. అవును. దీపాల వరస ఎక్కడుంటది? మనం వెలిగించిన దీపాల వరసనా? కాదు. ఆ! అసలు దీపావళి అనే దానికి ఒక అద్భుతమైన ప్రామాణికం ఉన్నది. ఏంటంటే ఊషద్వే సాది సంయుక్తే ఇది దీపావళిర్భవేత్ అంటారు. అంటే ఆకాశంలో, భూమండలంలో మనం కనుక భూమి మీద ఉన్నాం కదా, మనం ఒకవేళ ఆకాశంలో వెళ్ళి భూమిని చూసామనుకోండి, ఈ ఈ యొక్క దీపావళి రోజు స్వాతి నక్షత్రంలో, అంటే దీపావళి ఎప్పుడు సంభవిస్తూ ఉంటుంది అంటే ఒకే నక్షత్రంలో సూర్య చంద్రులు ఇద్దరూ కూడా ఉదయించినటువంటిది దీపావళి అండి. మీరు కనుక గమనిస్తే స్వాతి నక్షత్రంలోనే సూర్యుడు ఉంటాడు, అదే స్వాతి నక్షత్రంలోనే చంద్రుడు ఉంటారు. అంటే సూర్య చంద్రులు ఇద్దరూ కూడా ఉదయించినటువంటి యొక్క సమయము దీపావళి.